ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా చాలామంది ఎంతో సాధారణ వ్యక్తులు సెలబ్రిటీలుగా మారుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, వీడియోలు చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, క్రేజ్ని సంపాదించి సెలబ్రిటీలుగా మారుతున్నారు. అయితే ఆ క్రేజ్ని, పాపులారిటీని తిరిగి సోషల్ మీడియా ద్వారానే పోగొట్టుకుంటున్న వారిని ఎంతోమందిని చూస్తున్నాము. ఆ మధ్య తన ఇంట్లో డ్రగ్స్ ఉపయోగిస్తూ పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ని మరొక ముందే మరొక ప్రముఖ నటి తన స్నేహితురాలి ఇంట్లోనే బంగారాన్ని దొంగతనం చేసి పోలీసుల చేతిలో అరెస్ట్ అయింది. ఒసై సూర్యకాంతం, ట్రిప్ లాంటి వెబ్ సిరీస్లోనూ అలాగే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి సౌమ్య శెట్టి. ముందుగా యూట్యూబ్లోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ రీల్స్, వీడియోస్ చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించింది సౌమ్య శెట్టి. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో నటిస్తున్న సౌమ్య శెట్టి పలు చెడు వ్యసనాలకి బానిసైంది. దాంతో డబ్బు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టింది సౌమ్య శెట్టి. అలా తాజాగా సౌమ్య శెట్టిని ఓ కేసులో అరెస్టు చేశారు పోలీసులు. ఇక ఎంక్వైరీలో సౌమ్య శెట్టికి సంబంధించి పలు సంచలన విషయాలను బయటపెట్టారు పోలీసులు. చెడు అలవాట్లకు బానిసైన సౌమ్య శెట్టి డబ్బు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టిందట. సౌమ్య శెట్టి చెడు వ్యసనాల వల్ల భారీగా అప్పులు చేసిందని, ఆ అప్పులు తీర్చడం కోసం తన స్నేహితురాలి ఇంట్లోనే బంగారాన్ని దొంగతనం చేసి పోలీసులకి అడ్డంగా దొరికిపోయింది. ముందుగా సౌమ్య తన పాత స్నేహితురాలైన మౌనికతో తిరిగి దగ్గరవ్వడం మొదలుపెట్టింది. అలా తరచుగా వారి ఇంటికి వెళుతూ అప్పుడప్పుడు కొంచెంగా దాదాపు 80 తులాల బంగారాన్ని దొంగతనం చేసేసిందట సౌమ్య శెట్టి. అయితే ముందుగా ఆ విషయాన్ని గమనించలేదట మౌనిక కుటుంబ సభ్యులు. కానీ ఈ మధ్య ఒక వివాహ వేడుకకు వెళ్ళడానికి బంగారు నగల కోసం బీరువాని తెరిచి చూసిన మౌనిక తల్లి దాదాపు 80 తులాల వరకు ఉన్న బంగారు నగలు చోరీకి గురైనట్టు గమనించింది. వెంటనే మౌనిక సౌమ్య శెట్టి మీద అనుమానంతో పోలీసులకి కంప్లైంట్ చేసింది. ఇక కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకి విస్తుపోయే విషయాలు తెలిసాయి. అప్పటికే సౌమ్య శెట్టి చాలా దొంగతనాలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు సౌమ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే సౌమ్య పరారైనట్టు గమనించారు పోలీసులు. వెంటనే సౌమ్య బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన పోలీసులు సౌమ్య ఎక్కడ ఉందో తెలుసుకుని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సౌమ్యని విచారించగా మౌనిక ఇంట్లో దొంగతనం చేసిన నగలను అమ్మేసి ఆ డబ్బులతో జల్సా చేయడానికి గోవా వెళ్ళిపోయిందని తెలుసుకున్న పోలీసులు వెంటనే సౌమ్యని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. ఇక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి కెరీర్ని సంపాదించుకుంటున్న సమయంలో సౌమ్య ఇలా చెడు సావాసాలకు అలవాటు పడి తన జీవితాన్ని పాడు చేసుకుందని అంటున్నారు సౌమ్య సన్నిహితులు.